కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలనే డిమాండ్తో ఎమ్మెల్యే శ్రీ గణేష్ రీలే నిరాహార దీక్ష చేపట్టనున్నారు. కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలనే డిమాండ్తో ఎమ్మెల్యే శ్రీ గణేష్ మంగళవారం నుండి రీలే నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కంటోన్మెంట్ బోర్డును ఎన్నో ఏళ్ల నుండి ఎన్నికలు నిర్వహించకుండా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ప్రజల హక్కులను కాలరాస్తూ నామినేటెడ్ సభ్యులతో కాలం వెల్లదీస్తూ నియోజకవర్గ అభివృద్ధిని కుంటుపరుస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ తక్షణమే కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్లలో విలీనం చేయాలని డిమాండ్తో నియోజకవర్గ ప్రజల పక్షాన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మంగళవారం నుండి కార్ఖానాలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద రీలే నిరాహార దీక్ష చేపడుతున్నానని తెలిపారు. కేంద్రం దిగువచ్చి విలీనం చేయాలి, లేని పక్షంలో రీలే నిరాహార దీక్షలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా అన్నారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఖి రవీందర్, పెద్దాల నరసింహ, నాగేష్ యాదవ్, మారుతి గౌడ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం 16 తారీఖు డేట్ నాడు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. 56 కంటోన్మెంట్ బోర్డులు ఏదైతే ఇప్పుడు నామినేటెడ్ మెంబర్తో కొనసాగిస్తున్నారో అదే నామినేటెడ్ మెంబరు ఇంకా 1 year కొనసాగిస్తున్నట్టు వారు నోటిఫికేషన్ ఇవ్వడం, ఆ నోటిఫికేషన్ మీదనే ఈరోజు ఈ ప్రెస్ మీట్. మీ అందరికీ తెలుసు, కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ చేయాలని నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం, కంటోన్మెంట్ బై ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు కూడా స్వయాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ తర్వాత ఈ మెర్జర్ గురించి పోరాటం చేస్తున్నారు, మెర్జర్ చేస్తా అని అంశంతో ఎలక్షన్ వెళ్ళడం కూడా. అదే మాదిరిగా వారు ఇక స్థానికంగా గతంలో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడిగా ఉండే కాబట్టి ఈ కంటోన్మెంట్ బోర్డుల ద్వారా ఈ ప్రజలకు ఎంత నష్టమో వారికి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి వారు తీసుకున్న నిర్ణయం మీదనే మెర్జర్ కావాలని వారు కూడా మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ముఖ్యంగా మళ్ళీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డు మెంబర్ని, నామినేటెడ్ మెంబర్ని 1 సంవత్సరం కొనసాగిస్తున్నారు కాబట్టి దాని మీద ఖండిస్తూ వ్యతిరేకిస్తూ మంగళవారం నుంచి కంటోన్మెంట్ మెర్జ్ మూమెంట్ గురించి, కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ మూమెంట్లో భాగంగా మంగళవారం నుంచి కార్ఖానా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నేను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇక్కడ స్థానికులు ఉన్న కాలనీ వాళ్ళు కావచ్చు, బస్తీ వాళ్ళు కావచ్చు, ఎవరెవరైతే ఈ మెర్జర్ కావాలనుకుంటున్నారో వారందరితోటి కంటిన్యూగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా వారు ఇది మెరుగు చేసే విధంగా చూడడానికి ఎమ్మెల్యేగా నా బాధ్యత. ఎలక్షన్లో ఏదైతే వారికి హామీ ఇచ్చామో ఇది మెరుగు చేస్తామని, ఆ మెరుగులో భాగంగానే మెరుగు చేయాలని కేంద్రం మీద ఒత్తిడి పెట్టడానికి మంగళవారం పొద్దున 10 గంటల నుంచి కంటిన్యూషన్గా నిరాహార దీక్షతో పాటు ఇది అయిన తర్వాత వారు దిగొస్తారా ఏందా చూసిన తర్వాత ఇంకా భవిష్యత్తు కార్యాచరణలు కూడా మీకు తెలుపుతాము. కావున ఈరోజు ఈ మెరుగు చేయాలని కేంద్రం ప్రభుత్వం మీద ఒత్తిడి ఎన్నిసార్లు మేము ఇక్కడ అసెంబ్లీలో చెప్పడం జరిగింది, ఎన్నిసార్లు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా పట్టించుకుంటలేరు. కాబట్టి వారు 2020లో కావాల్సిన ఎలక్షన్ని 2026 అయినా కూడా 6 సంవత్సరాలు అయినా కూడా గత 4 సంవత్సరాల నుంచి సివిల్ నామినేటెడ్ అని చెప్పుకుంటూ వాళ్ళు కన్ఫ్యూషన్ ఏం చేస్తున్నారు, మెర్జర్ చేస్తా అని చెప్తూ మెర్జర్కి 4 సంవత్సరాల ప్రక్రియ అంటే ఈ విధంగా చూస్తే ఇంకా ఎన్ని సంవత్సరాలు అయినా కూడా వాళ్ళు చేయాలని వాళ్ళకి ఆలోచన లేదు. కాబట్టి ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చి తొందరగా చేసి ఏ విధంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్ అవుతుందో ఆ జిహెచ్ఎంసీ ఎలక్షన్లోనే ఈ ఎలక్షన్ కూడా కావాలన్నదే మా డిమాండ్. కాంగ్రెస్ పార్టీ గణేష్ గారి నాయకత్వం సాధిద్దాం సాధిద్దాం విలీనాన్ని సాధిద్దాం 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 విలీనాన్ని సాధిద్దాం. వాళ్ళు ఇదే మాట ఇప్పుడు మీరు సరిగ్గా వినలేదు. వారి ప్రజలని కన్ఫ్యూజ్ చేస్తుండ్రు. ఎలక్షన్ పెడితే ఓడిపోతారు, వీటిని విలీనం చేసే ఇంట్రెస్ట్
ఉన్నదని చూపించుకుంటూ 4 సంవత్సరాల నుంచి ఈ ప్రక్రియ ఇంకా కొనసాగిస్తారు. ఇప్పటిదాకా దాన్ని ఎండే చేస్తలేరు. ఇప్పుడు ఈ మళ్ళీ వచ్చే సంవత్సరంలో ఎండ్ చేస్తారని కూడా ఏం నమ్మకం. కాబట్టి ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి గారు 300 సీట్లు చేసి హైదరాబాద్ని విస్తరించి గ్రేటర్ హైదరాబాద్లో మంచి మార్పులు రావాలి, స్పీడ్ డెవలప్మెంట్ కావాలని వారి ఆలోచన ఏదుందో అందులో భాగంగా మన కంటోన్మెంట్ బోర్డు కూడా మర్జీ చేసి చేయాలనేది అసెంబ్లీ ద్వారా ముఖ్యమంత్రిని కోరడం, ముఖ్యమంత్రి గారు అక్కడ కూడా చెప్పడం జరుగుతుంది. కావున మనకి కంప్లీట్గా ఈ ఎలక్షన్తో పాటే కార్పొరేషన్ ఎలక్షన్తో పాటే కంటోన్మెంట్లో కూడా కార్పొరేషన్ రావాలి, కార్పొరేషన్ ఎలక్షన్ రావాలి అనేది మా డిమాండ్. కాంగ్రెస్ పార్టీ డిమాండా, ఎమ్మెల్యే గారి డిమాండా? ఎమ్మెల్యే గారి డిమాండ్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. పార్టీ తరపున చేస్తున్నారు. ఈ దీనిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు, అన్ని పార్టీ వాళ్ళు కూడా రావచ్చు, అన్ని సంఘాలు రావచ్చు, అన్ని బస్తీ వాళ్ళు రావచ్చు, అన్ని కాలనీ వాళ్ళందరూ వచ్చి సాంఘీభావం తెలవాలి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మనందరికీ తెలుసు, భారత రాజ్యాంగంలోని భారత ప్రజాస్వామ్యంలోనే ఏముంది, ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్ రావాలి. ఈ ఎలక్షన్లు ఎందుకు వస్తుంది? ఎలక్షన్ ద్వారా స్థానికులకి మేలు జరిగే విధంగా ఆ పరిపాలన ఉండాలి. కాబట్టి కార్పొరేషన్ అయితే కార్పొరేషన్, బోర్డు మెంబర్ అయితే బోర్డు మెంబర్, సర్పంచ్ అయితే సర్పంచ్ కావచ్చు, ఎక్కడ ఏ విధంగా అయితే కౌన్సిలర్ అయితే కౌన్సిలర్గా ఎలక్షన్లు ఎందుకు అవుతున్నాయి? స్థానికులు లోకల్ బాడీ ఎలక్షన్ ద్వారా లోకల్ పబ్లిక్కి మంచిది కావాలని చెప్తారు. అలాంటిది ఇన్ని సంవత్సరాలైనా వీళ్ళు ఎలక్షన్ పెడతలేరంటే బీజేపీ పార్టీకి మన కంటోన్మెంట్ అభివృద్ధి మీద, కంటోన్మెంట్లో ఉన్న ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నా కూడా వారు పట్టించుకుంటలేరు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ స్థానికులు కూడా ఎంపీగా ఈటల రాజేందర్ గారిని గెలిపించినా కూడా ఈటల రాజేందర్ గారు కూడా ఉట్టి మాటలకే పరిమితమైనరు. ఎలక్షన్ పెట్టాలంటాడు. ఎలక్షన్ పెట్టాలంటే ఎలక్షన్ అయినా పెట్టించేది ఉంది, వాళ్ళకి ఎలక్షన్ పెట్టే ఉద్దేశమే లేదు. ఒకటి. రెండోది మెర్జ్ చేయాలని అంటున్నారు. మెర్జ్ చేయాలని ఎన్ని రోజులు అయింది అంటే ఎన్ని రోజులు, ఏం ప్రక్రియ? 4 సంవత్సరాలు 40 సంవత్సరాలు కూడా తీసుకుపోగలుగుతారు. కాబట్టి ఆ ప్రక్రియని ఎండ్ చేయాలి. ఎట్టి పరిస్థితిలో మెర్జ్ చేయాల్సిన ప్రక్రియను మొదలుపెట్టి ఈ 2-3 నెలల్లో క్లోజ్ చేస్తేనే ఇప్పుడు కార్పొరేషన్తో పాటు మనకు కూడా ఎలక్షన్స్ వస్తుంది. ప్రజలు ఏదైతే అవసరాలు ఉందో, ఏదైతే సమస్యలు ఉందో, ప్రతి సమస్యలు ప్రతి అవసరాలు పరిష్కారం అవుతుంది. కాబట్టి ఆ దిశగా ముందుకెళ్ళాలి. నాది కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా నాది బాధ్యతగా భావిస్తూ ఏదైతే వాళ్ళు యాక్షన్ ప్లాన్ తీసుకుంటారో బీజేపీ ప్రభుత్వం, అది తప్పు. కాబట్టి దాని మీద నా పోరాటం కొనసాగుతుంది. కంటోన్మెంట్ ప్రజల అభివృద్ధికే నా ఒక జీవితం అంకితం. పోరాటం చేస్తున్నారు, ఏమంటారు? అన్ని అంశాలకైనా ముఖ్యమైన అంశం ఈ కంటోన్మెంట్ బోర్డు మెర్జరే. ఏది ఏమైనా మాకు ఇప్పుడు ఒక డివిజన్ ఉంది. గతంలో కూడా ఇది మల్కాజ్గిరి పార్లమెంటే. మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి పార్లమెంట్లోనే ఉంది. అవునన్నా కాదన్నా దీని పేరేం మారుస్తలేరు. కావాలని కొంతమంది డ్రామాలు చేస్తున్నారు, యాక్టింగ్లు చేస్తున్నారు. ఏమున్నా వాళ్ళు కనిపిస్తలేరు. కాబట్టి ఈ అంశాన్ని తీసుకొని కనిపించాలని ఒక ఆలోచన తప్పితే ఎక్కడైనా ముఖ్యమంత్రి గారు చెప్పారా సికింద్రాబాద్ పేరు మారుస్తా అని? వారే స్వయాన చెప్పారు మొన్న కూడా, సికింద్రాబాద్ పేరు ఏం మారుస్తలేమని. వీరు తొందరపాటు ఏదో అడావుడిగా చేసి ఖాళీ ఉన్నారు కాబట్టి కనిపిస్తలేరు, కాబట్టి ప్రజలు మర్చిపోతున్నారు, కాబట్టి మేము ఉన్నామని చూపించుకోవడానికి ఇది యాక్టింగ్ తప్పితే ఏమీ లేదు. ఏమున్నా ఈరోజు మాత్రం మన ముందున్నది ప్రధానమైన సమస్య కంటోన్మెంట్ బోర్డు మెర్జరే. కాబట్టి ఆ మెర్జర్ మీదనే అంశం, మిగతా విషయాలన్నీ అలాంటి ఇప్పుడు దాని తర్వాత నెక్స్ట్ మాట్లాడదాం. అప్పుడు సిద్దిపేట పార్లమెంట్ ఉండే, దాని తర్వాత మల్కాజ్గిరి పార్లమెంట్ అయింది. అప్పుడు సిద్దిపేట పార్లమెంట్ ఉన్నప్పుడు, మల్కాజ్గిరి పార్లమెంట్ ఉన్నప్పుడు ఎంతో డీలిమిటేషన్, ఎన్నో చేంజెస్ వచ్చినాయి. ఇది మల్కాజ్గిరి పార్లమెంట్ అయినప్పుడు కూడా అప్పుడు డీలిమిటేషన్గా ముందు ఈ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ కూడా అటు తార్నాక దాకా, అక్కడ యాప్రాల దాకా, ఇటు అల్వాల్ దాకా, ఇక్కడ దాకా ఉండే. ఇప్పుడు దాన్ని అన్ని కట్అఫ్ చేసినప్పుడు అప్పుడున్న పెద్ద మనుషులు అప్పుడే ఇది మల్కాజ్గిరి పార్లమెంట్ కొద్దు, ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ కావాలని అప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నాయి కదా, అప్పుడు తీసుకోలే. అప్పటి నుంచి ఇది మల్కాజ్గిరి పార్లమెంట్లోనే ఉంది. ఇక్కడ కొత్తగా వచ్చింది ఏమీ లేదు. మల్కాజ్గిరి పార్లమెంట్లో భాగమే కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ. ఇది కొత్తదనం ఏందండి చెప్పండి? ఏమైనా కొత్తదనం ఉందా? ఏమి లేదు. పార్లమెంట్లో భాగంగానే ఇంకా మరీ ముఖ్యంగా మీడియా ద్వారా యావత్ కంటోన్మెంట్ ప్రజలకు నా ఒక విజ్ఞప్తి, ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఎంపీగా ఉండే కాబట్టి వారికి స్థానికంగా ఏం చేస్తే బాగుంటుందో వారికి బాగా తెలుసు. కాబట్టి వారు ఏ చర్యలు తీసుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ బాగుండాలనే ఆలోచనే వారికి ఉంటుంది. మరియు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, వారు అనేక సార్లు చెప్పారు, కోడంగల్నేమో మనకు రాజకీయ జీవనం ఇస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ పునర్జీవనం ఇచ్చింది వారికి.
మల్కాజ్గిరి పార్లమెంట్ గెలిచిన తర్వాతనే వారు పీసీసీ అయ్యారు. పీసీసీ అయిన తర్వాతనే వారు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి అపారమైన ప్రేమ మన మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మీద. కాబట్టి మన కంటోన్మెంట్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, ఇంకా ఎక్కువ బాగు చేయాలని వాళ్ళ ఆలోచన ఉంది. కాబట్టి వాళ్ళ ఆలోచన లేదున్నా డెవలప్మెంట్ అవుతుంది. థ్యాంక్ యూ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.